హాయ్ అత్తమ్మా. ఇప్పుడు చాలామందికి పద్ధతులు ఫంక్షన్స్ కొన్ని ఎట్లా చేయాలో తెలియదు కదా. దాంట్లో ఒకటి ఇప్పుడు పురుడు ఉంటుంది కదా. పురుడుల్లో మనం ఏమేమి చేయాలో ఇప్పుడు మీకు తెలిసినంత మాకు తెలియదు. అది ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు మేము చదువుకుంటున్నాం అంటే మాకు ఈ జనరేషన్ వాళ్ళకైతే సరిగ్గా తెలియదు. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కొంతమందికి కొన్ని పద్ధతులు సరిగ్గా తెలియదు. ఇప్పుడు పురుడు అంటే చాలా మెయిన్ కదా. దానికి కరెక్ట్గా చేయకపోతే పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు అవుతాయి అని ఒక భయం ఉంటుంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే మన సబ్స్క్రైబర్స్కి మంచిగా పురుడు ఎట్లా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. పురుడు ఒక మంచి కన్నది అంటే పురుడు ఇప్పుడేమో ఆపరేషన్లు అంటారు. ఆపరేషన్లు అవుతున్నాయి. ఆపరేషన్లు అయితే పాపనో బాబు పుట్టిందనుకో, పుడితే దించే మంచిగా పాప బాబు మంచిగా ఉంటేనేమో ఆరోగ్యంగా ఉంటే 5 రోజులలో పంపిస్తారు. జర కొంచెము పిల్లలకి ఇప్పుడు పసకలు అంటారు, నిమోలియా అది ఇది అని అంటే దానికోసము ఒక 9 రోజుల దాకా ఉంచుకుంటారు. ఇక 9 రోజులు వారం రోజులకు దించేసారంటే 9 వద్దులే చేస్తారు. బాబే కానీ పాపనే కానీ ఇక మామూలుగా మంచిగా ఏం పర్వాలేదని 5 రోజులలో వచ్చేస్తే 5 రోజులలో కూడా చేస్తారు, 9 రోజులలో కూడా చేస్తారు. బాబుకైనా పాపకైనా మా పద్ధతిలో మా అమ్మ మా నాయన మా అమ్మమ్మలు మాకు అట్లా చేదురు. ఇప్పుడు అత్తమ్మ ఇప్పుడు 3 రోజులలో 4 రోజులలో చేయరా? ఇప్పుడు 4 రోజులలో 3 రోజులలో అప్పుడు చేతురు కరెక్టే. కానీ మామూలుగా అయితలేవు కదా కాన్పులు. మామూలుగా కాన్పు అయితే ఇప్పుడు ఎసొంటోళ్ళు అయినా హాస్పిటల్ అనే అంటారు 3 రోజులకు దించేస్తారు. ఇప్పుడైతే ఖచ్చితంగా 5 రోజులలో 9 రోజులలోనే చేస్తారు. ఇక ఒకవేళ 5 రోజులలో 9 రోజులలో అష్టమి అవి ఉంటే అష్టమి అవన్నీ ఉంటే దానికి రాశికి ఏం తప్పు ఉండదు, చేస్తారు. అట్లనే చేస్తారు. వారం మంగళవారం వచ్చినా కానీ చేస్తారు, ఏం కాదు. అది రాశి అంటారు, దానికి ఏం తప్పు ఉండదు. పురుడుకి ఎట్లా వచ్చినా చేసుకోవచ్చు, వచ్చినా చేస్తారు. పురుడు అమాస అయినా చేసుకోవచ్చా? అమాస అయినా చేస్తారు, పున్నమైనా చేస్తారు, అష్టమైనా చేస్తారు. అది రాశి అంటారు అన్నమాట. దానికి ఏం తప్పు ఉండదు. తప్పు ఉండదా? ఇక ఇప్పుడు పురుడు చేయాలంటే కూడా కొంతమందికి ఎట్లా చేయాలి ఏం కథ అన్నట్టుగా కూడా తెలుస్తలేదు. నాకైతే తెలియదు అత్తమ్మ. ఇప్పుడు చాలా కొన్ని పద్ధతులు తెలియదు. ఇప్పుడు పురుడు చేయాలని అంటే మేము మంగళామని పిలుస్తాము. ఫస్ట్ మంగళామని పిలిచి ఇట్లా ఇలా 5 రోజులు అయిందమ్మా, హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చినాం, మా ఇంట్లో పురుడు చేయాలి అని చెప్తే ఇక ఆమె మంగళామె సరే అని వాళ్ళ ఇంటికి పోయి ఆయిలాకు యాపాకు తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఇక ఆయిలాకు యాపాకు వేసి బాగా నీళ్ళు ఎర్రగా బాగా కాగబెడుతుంది. కాగబెట్టి ఇక మళ్ళీ కొంచెము అందులో లాత ఇగులు తీసి కొంచెం దొడ్డుప్పు, ఆయిల్ కొనలు, ఆయిలాకు ఆకులు సన్నవి, యాపాకు, దొడ్డుప్పు, పసుపు, నూనె పోసి దాన్ని మంచిగా చిన్న మంట పెట్టి చిన్న మంట మీద ఉడకబెడుతుంది. ఫస్ట్ ఉడకబెట్టి ఇక చల్లారేదాకా ఉడకబెట్టి అటు పక్కకు పెట్టేసి ఇక అప్పుడు పాపే కానీ బాబే కానీ వాళ్ళకి స్నానం పోస్తుంది. అది చల్లారేదాకా వాళ్ళకి స్నానం పోసి ఇంకా ఇక్కడ పక్క కూరని ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళ అమ్మమ్మనే కానీ నాయనమ్మనే కానీ ఎవరున్నా కానీ ఆ బాబునో పాపనో వాళ్ళకి ఇచ్చి ఇక వాళ్ళు చూసి ఇట్లా కానీ పండబెడతారు. ఇక అప్పుడు ఇంకా మేము పొగ కూడా వేస్తుంటే పాపకైనా బాబుకైనా. ఇప్పుడు వేస్తలేరు ఆ పొగ కూడా, కళ్ళు డాక్టర్లు వద్దని చెప్తారు. అది ఇంత ఊరు ఎల్లిపాయల పొట్టు ఓమ, ఇంకా అప్పుడైతే మా అమ్మమ్మ గిట్ట అయితే బండిజాన్ని తీసుకొచ్చేతురు. ఇప్పుడు అవన్నీ ఏమి వేస్తలేరు కానీ ఇక ఏదో మామూలుగా ఇంత వేయలేదు అనుకుంటా ఇక వేసి పిల్లగానికి ఇంత బొట్టు పెట్టి రెడీ చేసి పండబెడతారు. పండబెట్టినాక ఇక మళ్ళీ ఆమెను బాలెంతకానికి వచ్చి బాలెంతకు ఆ పసుపు అంతా ఒంటి నిండా రాసి ఆయిలాకు యాపాకు వేసిన కాగబెట్టిన నీళ్ళతోటి స్నానం పోసి ఇక ఆమెకు కూడా ఇక కాళ్ళకు బొట్టు పెట్టి ఇంత ఆమెకైతే బాబు పాపకి వేయకున్నా కానీ ఆమెకైతే వేస్తారు. బాలెంతకైతే పొగ వేస్తారు. తలకి షాంపూ పెట్టుకోవచ్చా? తలకు షాంపూ పెట్టే చేస్తారు, తల స్నానం చేస్తారు. ఇక ఆపరేషన్ గిట్ట అయిందంటే కుట్ల కాడ ఒక కవర్ కట్టి ఇక ఇలా స్నానం చేపిస్తాం. ఇక స్నానం చేయించి ఇక ఆమెకు కూడా ఇంత పొగేసి పండబెట్టి ఇంకా ఆమెకు ఇక ఆపరేషన్ అయిన తిండి ఏం పెట్టాలనో అది, లేకపోతే ఇడ్లీ పొద్దుగాల, లేకపోతే ఇక అన్నం తినకపోతే ఇంత చపాతి, ఇక ఏదన్నా ఒకటి. మధ్యాహ్నం పూట మాత్రం ఇంత అన్నం పెడతాము. ఇంటికి వచ్చినాక హాస్పిటల్ ఉన్నప్పుడు ఆపరేషన్ అయిందంటే ఏం పెట్టాము.
ఆ చాయ్ కాఫీ మీదనే ఉంటుంది. కాఫీ చాయ్ చాయ్ కూడా కాదు, కాఫీ వేసి నట్టు చక్కెర వేసి ఇక మళ్ళీ పాపన బాబు ఉంటే వాళ్ళకి దగ్గు వస్తుంది, మళ్ళీ బాలంతకు దగ్గు వస్తే కుట్లు నొప్పులు అవుతాయి అన్నట్టుగా ఇక కారం కూడా ఎక్కువ పెట్టాం. తడిపొడి కారం పలసగా ఇడ్లీ ఎంబడే పెట్టాం 5 రోజులు హాస్పిటల్ ఉన్న రోజులు. ఇంటికి వచ్చినాకనే పలసగా ఇంత మెత్తగా అన్నం వండి టమాటా చారు అన్న, ఇక మిరాల పొడి కారం పొడి అవన్నీ ఏం లేవు. ఇక కుట్లు మంటలు వేస్తాయి, మళ్ళీ హాస్పిటల్లో మందులు మింగుతుంటారు కదా టాబ్లెట్లు, ఇక అవి వేసుకుంటారు కాబట్టి ఏం లేదు. ఇక మళ్ళా ఇక ఆమె స్నానం చేయించి మంగళామె వెళ్ళిపోతుంది. మంగళామె వెళ్ళిపోయేటప్పుడు ఇక ఆమెకు చెప్తాం మళ్ళా సాయంత్రం ఇట్లా పురుడు చేయాలి అత్తమ్మ. స్నానం చేయంగానే తల్లికి స్నానం చేయంగానే ఇక ఏం చేస్తారు, మళ్ళీ బాబును తల్లినాడ తీసుకొచ్చి చాట నిండా బియ్యం పోసి, అప్పుడైతే మా ఇంటికాడైతే మా అమ్మోళ్ళు మా అమ్మమ్మ గిట్ట ఒడ్లు పోతురు. చాట నిండా ఒడ్లు పోసి తెల్లది బట్ట వరిసి దాని మీద తవ్వాలన్న తెల్లది పాతది పెద్ద మనుషులది ధోతి, పెద్ద మనుషులది ధోతి, తెల్ల ధోతి వరిసి ఒడ్లు ముందుగా పోసి ఒడ్ల మీదకించి ఆ తెల్ల బట్ట వరిసి పాపనైనా బాబునైనా దర్వాజలన్నీ కుళ్ళబెట్టి దర్వాజకి ఎదురుగా ఆ చాట్లు ఎదురు చాట్లు వేస్తే చాటలు అంటే ఎట్లా వండబెట్టాలి బాబుని? చాట్లు అయితే ఇక్కడ అది తూర్పుకు కాలు చేసి పడమటికి తల చేసి పండబెట్టాలి. ఇక అట్లా వీలు పడలేదనుకో, అట్లా వీలు పడకపోతే దక్షిణానికి తల పెట్టాలి, ఉత్తరానికి కాలు పెట్టాలి. అట్లా పెట్టి చాట్లు వేసి ఇక అప్పుడు కట్టెల పొయ్యి ఉంటే కొరకాసు తీసుకొస్తారు. కొరకాసు లేదని ఇప్పుడు ఏం చేస్తారు, అగరబత్తి ముట్టిస్తారు. ఇక బట్టలు వేయొచ్చు బాబుకి అప్పుడు వేయొద్దు, బట్టలు వేయొద్దు, బట్టలు వేయొద్దు. మొత్తం ఇక తల్లి కట్టెలకు వెళ్ళినట్టు పర్వతాలనే ఉండాలి, ఏం బట్ట కూడా కప్పొద్దు. ఇక చాట్లు వేసినాక ఇక అందరూ అది అగరబత్తి తిప్పినాక కొద్దిగా సేపటి దాకా బాబుని అట్లనే ఉంచుతారు. దర్వాలన్నీ కుళ్ళబెట్టి అప్పుడు రాత రాసే టైం వస్తుందంట, బ్రహ్మదేవుడు పంపిస్తాడంట. ఇక అప్పుడు షాట్లు వేసినప్పుడు రాత రాస్తాడంట. ఇప్పుడు అంటారు కదా సామాన్యంగా, ఎప్పుడన్నా ఎవరికి ఉండొచ్చు, ఎవరు రాసిర్రు మీకు రాత, ఏ బ్రహ్మదేవుడు రాసిండ్రు, ఎవరు రాసిర్రు, ఎవరు పంపించిర్రు అని అంటారు అనమాట. అప్పుడు షాట్లు వేస్తే దేవుడు రాత రాసిపోతాడంట. ఇక ఆమె షాట్లు వేయగానే ఇక ఒక 5-10 నిమిషాలు కాగానే ఇక మళ్ళీ తీసుకొని బాబును తల్లి పక్కల వండబెట్టి ఇక అప్పుడు మళ్ళీ ఇక మంగళామె వెళ్ళిపోతుంటే ఇక మంగళామెకి ఏమన్నా మరిగాజు చేయాలన్నమాట. ఇక ఆమె ఏమన్నా తింటే ఆమె తినేది పెట్టాలి. ఇక ఆమెకు మంచిగా, ఇకపోతే ఏమన్నా థమ్స్ అప్ తాగుతావా, ఇంకా వేరేది ఏదైనా తాగుతావా అని ఆమెకి ఏమన్నా పైసలు చేతులు పెట్టి వాళ్ళ ఇంటికి పంపించి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు ఆమె తీసుకురామ్మా, మేమైతే పలుగురాళ్ళు పెట్టి పూజిస్తాం. పలుగురాళ్ళు తీసుకురా అంటాం, 9 రాళ్ళు తెమ్మంటాం ఆమెను. పలుగురాళ్ళు అంటే 9 రాళ్ళు తెల్ల పలుగురాళ్ళు తీసుకురామ్మని చెప్తాం. ఇక ఆమె అవి తీసుకొస్తుంది, తంగేడాకు తీసుకొస్తుంది. సాయంత్రం వస్తుంది. ఇక సాయంత్రం ఇక మళ్ళీ ఇంటికి పోయేస్తరకు మేము ఏం చేస్తాము, ఇంటికాడ ఆమె వచ్చేట వరకు గుడాలు ఉడకబెడతాము. గుడాలు ఉడకబెట్టి మళ్ళీ ఇక మాకు అందరు చుట్టాలు వస్తారు. గుడాలు అంటే శనగలు అత్తమ్మ? శనగలు ఉడకబెడతాం. శనగలు అంటే శనగలు, మళ్ళా లేకపోతే ఇక అన్ని కలిపి పెసర్లు, శనగలు, ఉలువలు ఇటన్నీ కలిపి ఉడకబెడతాం. అవి ఉడకబెట్టి అన్ని కలిపినత్తమ్మ అలాగలాగనా? అన్ని కలిపి ఒకటన్ని ఉడకబెడతాం. మళ్ళా ఇక బోటి తెస్తాం. బోటి తెచ్చి చారు పెడతాం. పురున్నాడు బోటి చారు అంటారు అన్నమాట. పురున్నాడు బోటి చారు అంటారు. ఆ బోటి చారు తీసుకొచ్చి చారు పెడతాం బోటి తెచ్చి. మళ్ళీ ఇక ఆకుకూర తెస్తాము. ఏం ఆకుకూర అంటే ఏదంటే అది, తోటకూర అంటే తోటకూరనే, పాలకూర అంటే పాలకూరనే, ఇక ఏదన్నా తీసుకొచ్చి అది ఏం వేయకుండానే కొంచెం అంత ఉప్పు వేసి ఉడకబెడతాం. కొంచెం అంత ఉప్పు వేసి ఉడకబెట్టి ఇక అది పక్కకు పెడతాం. మళ్ళా బొమ్మిడి చేపలు ఉంటే బొమ్మిడి చేపలు తెస్తాం, ఒట్టి చేపలు ఉంటే ఒట్టి చేపలు తెస్తాం. ఒక చెటాకు తీసుకొచ్చి అవిటను కూడా ఏంపి పెట్టాలి. ఐటను కూర లెక్క ఉండొద్దు. ఇక అవి ఏంపి పెట్టి ఇక సాయంత్రం అయిందంటే ఇక అవన్నీ మేము రెడీ చేసే వరకు అన్నం వండుతాం. ఆమె కోసం పురుడు చేసేట ఆమె కోసం సపరేట్ అన్నం 1/2 సేరో 1/2 సేరో వండుతాం. ఇక అన్నం వండి ఇక సాయంత్రం అవుతుంటే ఇక ఆమె రాగానే ఆమెకు అన్నం ఇస్తాము. మళ్ళా ఎల్లిపాయలు, ఒక గడ్డ ఎల్లిపాయలు ఇస్తాం ఆమెకు. ఆమె అన్ని మంచిగా ఒలిచి ఒక షాపు తీసుకొని
ఆ శాఖకు అంతా బాగా నూరి ఒక దీపం నూనె పోసి దీపం ముట్టించి ఆ శాఖ దానికి పెడితే అంత నల్లగా కాటికలాగా వస్తుంది. కాటికలాగా వస్తే ముందుగా బాబు కొంచెం కళ్ళల్లో పెట్టారు. ఇక చిన్న బాబు కాబట్టి ఇంత నొస్టికి షాతులే అరకాల్లో పెడతారు. ఇక తల్లికి పెడతారు. మళ్ళా బాల్యంతకు పెడతారు. ఇట్లా అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే మళ్ళీ ఎవరన్నా పురుడు కాడికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకందరికి పెట్టి వాళ్ళకందరికి పసుపు పెట్టి బొట్టు పెట్టి ఇక బయట ఇక ఆమె మంగళారం అప్పుడు వచ్చినప్పుడు గుంతదోమని చెప్తారు. ఇంట్లో మగవాళ్ళను ఎవరున్న తాత ఉన్న తాత, తండ్రి ఉన్న తండ్రి, బాబాయ్ కానీ పెద్ద ఆయన కానీ ఎవరైనా గుంత దోవాలి. ఇప్పుడు గుంత దోతానికి కూడా జాగలేదు. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు ఏడ గుంత దోతారు. ఇక ఒక తొట్టి తీస్తాం మేము, పూల తొట్టి. అసొంటిది కుండీ ఉంటది కదా, అది తీసుకొచ్చి ఇక అందులో ముందే ఆల్రెడీ కొంచెం అంత అడుగుకు మట్టి పోసి ఇక దాన్ని అంతా రౌండ్ గా ఇక పూరిచ్చి పెట్టి వస్తుంది మంగళారం. ఆల్రెడీ ఆడ పూరిచ్చి పెట్టి వచ్చి ఇక ఈడికి వస్తుంది. మళ్ళీ బాల్యంత దానికొచ్చి బాల్యంతకు ఇక కాటికి అవన్నీ పెట్టినాక ఆమెను ఆడ కూర్చుండే పెట్టి 5 దిక్కులు 5 ఆకులు వేస్తాను. 4 సైడ్లకు 4 ఆకులు, మళ్ళా ముందుకొక ఆకు వేసి ఆ ఆకుల చాట తీసుకొచ్చి చాటను ఊదిస్తాం. 3 సైడ్లో ఊదిస్తాం. ఇక ఇష్టం, కొంతమంది 3 సైడ్లో ఊదించుకుంటారు, కొంతమంది 5 సైడ్లు, లేకపోతే ఒక్కొక్కరు అయితే ఒకదాన్ని ముంగట్నే ఊదిస్తారు. ఇక మేమైతే 5 జాగలలో ఊదిస్తాం. చాటకు కూడా 5 బొట్లు పెడతాం లోపల బియ్యం పోసి. ఇక బియ్యం పోసి ఆ చాటలు ఆడబెట్టి ఆ రాళ్ళు తంగెడాకులు ఇవి ఇస్తారు. ఆ ఆమెను బాలంతా బాబుని ఆడ కూర్చుండబెట్టి బట్టలు వేయకుండానే కూర్చుండబెడతాం. తల్లి మీద బాబును వేసి కూర్చుండబెట్టి ఇక అన్నిట్లల్లా మళ్ళా జ్యోతులు చేస్తాం మేము. జ్యోతులు అంటే జ్యోతులు పిండి పిసికి ఇట్లా అప్పలు లెక్క చేస్తాం. అప్పలు లెక్క చేస్తాము. మళ్ళా దీపాలు రౌండ్ గా దీపంతలు ఉంటాయి కదా, మనం దీపావళి నాడు పెట్టే దీపంతలు ఎట్లుంటాయో అట్లా చేయాలి. అయితే 5 చేయాలి. అయితేను కూడా 5 అప్పలు చేయాలి. ఇక 5 అప్పాలు చేసి ఇక ముందుగా ఫస్ట్ అన్నం పెట్టాలి. అన్నం పెట్టినాక గుడాలు పోయాలి. గుడాలు పోసినాక అది ఆకుకూర పెట్టాలి. ఆకుకూర పెట్టినాక బొమ్మిడి చేపలు పెట్టాలి. బొమ్మిడి చేపలు పెట్టినాక బోటితో చారు పెడతాం. ఆ బోటి చారు పోయాలి అందులో. ఆ బోటి చారు పోసినాక మళ్ళీ 5 ఉట్ల కాడ 5 రూపాయి సిక్కలు వేయాలి. ఇక రూపాయి సిక్కలు లేనప్పుడు ఏవో ఒక సిక్కలు మాత్రం 5 ఉట్లలో వేయాలి. చిల్లర పైసలు వేయాలి. ఇక చిల్లర పైసలు వేసినాక ఇక అప్పుడు వాళ్ళని కూర్చుండబెట్టి మంగళాం ఏం చేస్తుంది, అది ఒక బియ్యం కొలుచుకునే డబ్బా ఉంటది, చేరు ఉంటది, కిలోదో గాని అర్ధ కిలోదో గాని అందులో రాళ్ళు 9 రాళ్ళు వేసి ఇక ఆ పైసలు అన్ని వేసి ఇక అందరు పురుడుకు వచ్చిన వాళ్ళు పైసలు వేస్తారు పురుడు కానీ. ఇక అప్పుడు ఆ మంగళామె 5 చుట్లు బాబు చుట్టూ తల్లి చుట్టుముట్టు తిరుగుతుంది అన్నమాట. ఇక అట్లా ఆమె మంగళామె పాట కూడా పాడుతుంది. ఇక ఉడతోలే ఉరుకులాడే, పామోలే బాకలాడే, బల్యోలే ఉరుకులాడే అని అట్లా అనుకుంటా ఫస్ట్ ఇక పిల్లగాని చెవులా ఇట్లా పాట పాడుకుంటా గలగల ఊపుతుంది. అందులో రాళ్ళు వేసి ఊపి ఫస్ట్ ఇక అవన్నీ అంటది. మనకిష్టమైన దేవుడు ఎవరో ఫస్ట్ ఇక ఊర్లలో ఉండేది ఊరపోషమ్మ అని పోషమ్మ అంటది. ఇక అందరు దేవుళ్ళని అంటది. రాముల వారు మన ఊర్లో ఉన్న దేవుళ్ళని ఇక ఒక 5 మంది దేవుళ్ళని దంచి ఫస్ట్ ఇక దేవుళ్ళని దంచినాక ఇక చుట్టుముట్టు తిరుగుకుంటా ఉడతోలే ఉరుకులాడే, పామోలే బాకలాడే, బల్యోలే బాకలాడే అని ఇక అవన్నీ అంటుంటది. ఇక అన్ని తిరిగి ఇక అందరు తల్లిదండ్రి కాడికి ఇక తండ్రిని పిలిపించి ఇక అందరు కాడికి వచ్చి ఇక అందరు పైసలు వేస్తారు ఆమెకి, మంగళామెకి. ఇక మంగళామెకి పైసలు వేసినాక ఇక అయిపోతుంది. తల్లిని పిల్లలను లేపించి ఇక మళ్ళా తల్లి వెళ్ళకేంచి కూడా దీపాలన్నీ షాట్లో పెడుతుంది. 4 దిక్కులు తీసి షాట్లో పెట్టి ఆ బియ్యములనే పెడుతుంది. ఆ బియ్యములనే షాట్లో పెట్టి రాళ్ళు చుట్టుముట్టు పెడుతుంది. 5 దీపాంతలన్నీ ఒకతాన పెట్టి ఇక కొంచెం షాటను ముందుకు జరిపి ఆ బాబుని తీసుకొని మళ్ళా కింద వేస్తారు. ఇక ఏమయ్యారు, బండల మీదనే వేయాలి. బట్ట గిట్ట పెట్టొద్దు. ఇక బట్టల గిట్ట పెట్టకుండా ఆ బాబును ఆ దీపాలను బాగా తీయాలి, చూపిస్తారు అన్నమాట. ఎందుకు చూపిస్తారు అని అంటే కళ్ళు మూసుకొని వేసుకుంటే అట్లనే ఉండంటే చూడకపోతే అప్పుడు అందరూ అట్లా కళ్ళు అయితే ఈ పిల్లగానికి తుమ్మితే ఎవరన్నా చూసి తింటుంటే ఈ పిల్లగాడు చూసిందనుకో, పిల్లనే గాని చూసిందనుకో
వాళ్ళకి దిష్టి కళ్ళు అయితాయి, పిల్లలు చూస్తలేదు, మంచిది కాదు, అట్లా చూడొద్దు. మళ్ళీ దబ్బున పురుట్లో కూడా తుమ్మితే తప్పు పడదురు. అప్పుడు ఆ పిల్లగాడు పురుగుల దుమ్మగలడు, తుమ్మొద్దు అని అంటారు అన్నమాట. కానీ ఇక అట్లా ఏం దుమ్మరు సామాన్యంగా. ఇక మా పిల్లలు అయితే మేము నాకు ఇంత వయసు వచ్చింది, ఎవరు కూడా దుమ్మలేదు. చూడనైతే చూస్తారు, కొంతమంది పిల్లలు ఏడుస్తారు కింద వండబెడితే. ఇక అప్పుడు కింద వండబెట్టాగానే ఇక తీసేసుకొని తల్లిని పిల్లని అక్కడ బయటికి తీసుకుపోయి ఇక ముఖం కాలు చేతులు కడిగి వాళ్ళకు అప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇస్తారు. ఇక బట్టలు పురున్నాడే కట్టిస్తాం మేమైతే, పాత బట్టలు వేయము. ఇక పురుడు అయిపోగానే కట్టిస్తాం తల్లి పిల్లలకు. ఇక అవి అప్పుడు కట్టించి వాళ్ళు అక్కడ పోతే ఇక మళ్ళీ 5 మంది ముత్తైదులము అది ఇవి అన్ని రాళ్ళు, దీపంతలు అవన్నీ తీసుకొని ఆడ తొట్టి పెట్టినాం కదా ఆల్రెడీ. ఆ తొట్టిలా ఈ రాళ్ళన్నీ 5 మందిని కలిసి మంచిగా ఒక రాయి చుట్టుముట్టు ముత్తైదులం 5 మంది రాళ్ళు అవన్నీ పెట్టి ఇక ఈ ఆకులందరం పట్టుకొని దీపాలు 5 మంది తీసి ఆ తొట్టిగా పెడతాం అన్నమాట. ఇక పెట్టి అది గుడిపేసి ఇక దాని మీద మంచిగా జర మెల్లగా ఇక తండ్రి అప్పుడు కన్న తండ్రి కావాలి. ఈ కన్న తండ్రి తోటి దాని మీద కొంచెం కళ్ళు చల్లుతాం. కళ్ళు చల్లి దాని మీద మట్టి కప్పేసి ఇక కళ్ళు కూడా ఉట్టిగానన్ను అట్లా తాగినట్టుగా చేసి తండ్రి ఇక కళ్ళు తాగని వాళ్ళు ఉంటే మంచినీళ్ళు అయితే మాత్రం అన్నా గానీ ఇట్లా తాగినట్టు చేయాలి. ఇక తాగినట్టు చేసి ఇక ఆడ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, కన్నతారి ముఖం కడుక్కోవాలి, కాళ్ళు చేతులు కడుక్కొని ఇక అప్పుడు ఇంట్లోకి రావాలి. ఇక ఇంట్లోకి వచ్చినాక ఇక అప్పుడు మా దాంట్లో ఇక ఏమన్నా అన్నం తింటోళ్ళు అన్నం తింటారు, మరి కదా ఇక పిల్లగానికి గుడాలు ఉంటాయి, అందరి తల ఇన్ని గుడాలు తింటారు ఉడకవేసినాయి. ఇక ఇక అప్పుడు తినగానే ఇక అంతా అయిపోతుంది. ఇక ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు, ఇక మరి గదలు జరుగుతాయి. వండి పెట్టినవి తినిపోతారు. ఇక ఇది దిష్టి అన్నట్టు అత్తమ్మ ఇప్పుడు మీరు ఇప్పుడు అది దిష్టి పురుడు శాట దిష్టి తీసేసినట్టు అన్నమాట. ఇక అది తీసేయలేదంటే పిల్లలు జిజ్జు చేస్తారు, ఏడుస్తుంటారు. ఇక పురుడు చేయనందుకే ఇట్లా అవుతుంది పిల్లగానికి అని అంటుంటారు. పిల్లకు అవుతుంది, పురుడు శాట తీసేయాలి, ఎంత తొందరగా తీసేస్తే అంత తొందరగా తీసేయాలి అని చెప్పి ఇక శాట తీసేస్తే ఏం కాదన్నమాట. తల్లి పిల్లలు మంచిగా ఉంటారు. ఇక మళ్ళీ 21 రోజు నాడు ఇక అప్పుడు తొట్టెల కోసం అందరిని పిలిచి అప్పుడు పెద్దగా దావత్ చేస్తారు. ఇప్పుడైతే ఇంటి వాళ్ళ వరకే, ఇంట్లో ఆడపిల్లలు ఇప్పుడు బాలెంత ఉంటది వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఇంట్లో మరదాన్లు ఉంటే వాళ్ళు ఇక ఇంటి వాళ్ళ వరకే చేసుకుంటారు. దగ్గర ఇంటి పక్క వాళ్ళని ఇంటి ముంగటోళ్ళను పిలుచుకుంటారు అన్నమాట. పిలుచుకొని ఇక పురుడు చేసేసినామని చెప్తారు. ఇక మీరు కూడా ఇట్లనే చేసుకోరమ్మా, తెలియని వాళ్ళు ఉంటే. ఇక్కడ అయితే హైదరాబాద్ ఇట్లనే చేస్తారు, ఎక్కడైనా ఇట్లనే చేస్తారు. కానీ ఇప్పుడు మారిపోయి చేస్తలేరు సామాన్యంగా. ఎక్కడైనా ఎప్పుడైనా ఇది పిల్లలు పుట్టిన కాడ నుంచి పురుడు శాట అని అంటనే ఉంటారు. ఎవరైనా ఇట్లా చేస్తే పిల్లలు మంచిగా ఉంటారు. ఏది కూడా పిల్లలకు ఆశపడదు. పిల్లలు పాలు తాగినవి కూడా మంచిగా అరిగిపోతాయి. ఇంకా అప్పుడైతే పురుడు శాట చేయంగానే మంగళూరుతోటే పుల్లెలని పెట్టిపిస్తారు. ఇప్పుడు ఏమేమంటారు, పుల్లెల మంది పోయాలని అంటారు. అప్పుడైతే జీడితోటో లేకపోతే ఇట్లా సన్నగా బట్ట నూనెలు అద్ది కాల్చి అది పొట్ట మీద 4 సైడ్ల పెడదురు. ఇలా మీదకొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి పెడదురు. ఇక అది పెడితే పాలు బాగా అరుగుతాయి. కొంచెం ఒక వారం రోజుల దాకా ఉంటాయి అవి పుండ్లు జర లెక్క గాని. ఇక లేకపోతే ఇక దానికైతే తిరుగుంటది, ఏం మందు పోసే అవసరమే ఉండదు. అట్లుంటది అన్నమాట. అది మనం ఇప్పుడు చేస్తలేదు. ఇక ఇప్పుడు చేస్తలేరమ్మా. ఇప్పుడు ఏమైనా మందులు పోస్తురమ్మా, పిల్లలకి అట్లా సురుకులు పెట్టాలనా, అట్లా జీడి పెట్టాలనా అని నన్ను అంటారు. ఇక మాకైతే ఇంకా కూడా ఇంత పెద్దగా మరకలు ఉన్నాయి 4 సైడ్ల. మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా చేసుకొని రమ్మా, అందరు బాగుంటారు, పిల్లలకి బాగుంటారు, మీరు కూడా బాగుంటారు. మీకేమో ఇప్పుడేమో ఎవ్వరు తెలుస్తలేదు, ఇవన్నీ ఎవరు చేస్తారు. అసలు మంగళోళ్ళు అంటే కూడా దొరుకుతలేదు. అవునత్తమ్మా, ఇప్పుడు మరి మంగళలు లేకపోతే మనం ఎట్లా? మంగళలు లేకపోతే మనం ఏం చేయాలంటే మనమే తెలిసిన వాళ్ళ ఓరణలు తీసుకొని మేము ఇట్లా చేసుకోవాలి అనుకుంటున్నాం పురుడు అని అంటే వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా చేయించుకోవాలి. లేకపోతే ఇంట్లో పెద్ద మనిషి ఉంటే ఆమె పెద్ద మనిషి ఉంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించుకోవాలి ఇక ఖచ్చితంగా. సరే, నేను చెప్పుదామని మర్చిపోయినమ్మా. పొద్దుగాల మాత్రము బియ్యము ఒక 3 కిలోలు ఇంకా లేకపోతే 2 కిలోలున్నర బియ్యం పోయాలి. అట్లా బాగా వేసేటప్పుడు. ఇక సాయంత్రం అయితే కిలోని బాగు పోయాలి.
ఆ బియ్యం ఏమో మంగళామని తీసుకుపోతుంది. పొద్దుగాల బియ్యం అయితే మనం ఉడక తినాలి. అది మీరికెళ్ళి పిల్ల మీరికెంచి ముందుకెళ్ళి 2 సార్లు వెంటకెంచి 2 సార్లు మళ్ళా చుట్టుముట్టు బాబు చుట్టుముట్టు తల్లి మీరికెళ్ళి ఇక్కడికెళ్ళి అక్కడికేసి 3 సార్లు మళ్ళా లాస్ట్ దించేటప్పుడు ఒకసారి 7 సార్లు అవుతుంది. అట్లా దించి చెప్పుదామని మర్చిపోయినా నేను, అందుకోసమే ఇప్పుడు చెప్పినమ్మా.